హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? యాక్చువల్గా చాలా రోజులకి యూట్యూబ్ ముందుకు రావడం జరిగింది. ఎంతవరకు చాలా వీడియోస్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో 70-60% హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డేటా అనేది కవర్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా సక్సెస్ అవ్వడం ఎలా, అసలు హౌస్ కీపింగ్ సూపర్వైజర్ ఇంటర్వ్యూకి ఏ క్వశ్చన్లు అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు, ఎంత నుండి క్వశ్చన్లు అడుగుతారు, ఏ సైడ్ నుండి క్వశ్చన్లు అడుగుతారు అనేది ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నానండి. సో ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సో చాలామంది నా వీడియోస్ కొన్ని ముందుకు వెళ్తేనే కొన్ని ముందుకు వెళ్ళట్లేదు. చాలామంది వీడియోస్ చూసి చాలా బాగా నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. సో చాలామంది అడుగుతున్నారు, సార్ యాక్చువల్గా సూపర్వైజర్ అవ్వాలంటే ఎట్లా, అసలు సూపర్వైజర్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు, అసలు సూపర్వైజర్గా జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏం చదవాలనేది చాలామంది అడుగుతున్నారు. సో దానికి సమాధానమే ఈ వీడియో రూపంలో ఇస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్వైజర్గా మీరు సక్సెస్ అవ్వాలంటే సూపర్వైజర్గా సక్సెస్ అవ్వాలంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ అనేది నేర్చుకోవాలి. ఇంట్రడక్షన్ అంటే సూపర్వైజర్ అని కాదు, ఏ యొక్క జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది నేర్చుకోవాలి, ఫస్ట్ పాయింట్. సో రెండోది ఏంటంటే మీరు ఏదైతే జాబ్కి వెళ్తున్నారో ఆ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనేది నేర్చుకోవాలి ఫస్ట్. ఓకేనా? మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది నేర్చుకోవాలి. ఈ రెండు నేర్చుకున్న తర్వాత దీనికి ఇంటర్వ్యూ కుర్చీ మీద కూర్చోడానికి అర్హులు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి అర్హులు అవ్వడానికి మీకు కొంత సబ్జెక్ట్ కావాలి. ఏ క్వశ్చన్ అడుగుతున్నారు, దేని నుంచి అడుగుతారు, సో అది తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు మెయిన్ మన క్లయింట్ ఏం అడుగుతున్నారంటే సూపర్వైజర్గా ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ నీకు హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని సంవత్సరాలు చేసావు, ఎక్కడ చేసావు, ఏ కంపెనీలో చేసావు, ఎంతమంది మ్యాన్ పవర్ని హ్యాండిల్ చేసావు. ఓకేనా? ఒకవేళ ఎగ్జాంపుల్ 30 మెంబర్స్, 40 మెంబర్స్, 20 మెంబర్స్ మ్యాన్ పవర్ని అయితే హ్యాండిల్ చేసావు ఎగ్జాంపుల్ అనుకుందాం. సో ఆ మ్యాన్ పవర్ని ఎక్కడైతే డిప్లిమెంట్ చేసావు, ఎక్కడెక్కడ డిప్లిమెంట్ చేసావు అనేది దాని మీద ఒక క్వశ్చన్ అడుగుతాడండి. సో నెక్స్ట్ ఒకవేళ రెండో క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాడు మ్యాన్ పవర్ మీద. ఒకవేళ మ్యాన్ పవర్ అనేది షార్టేజ్ వచ్చింది. సో మ్యాన్ పవర్ షార్టేజ్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, ఈ టైప్లో ఒక క్వశ్చన్ వస్తుందండి, కంపల్సరీ అడుగుతారు. సో మ్యాన్ పవర్ షార్టేజ్ అయినప్పుడు మనం ఏం చేసాం, యాక్చువల్గా నేను పాత వీడియోలో చెప్పలేదు. మ్యాన్ పవర్ షార్టేజ్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫీల్డ్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, అలాగే క్లయింట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మనకి ఎంతైతే షార్టేజ్ ఉందో, రిమైనింగ్ ఎంతమంది అయితే ఉన్నారో, ఆన్ జాబ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి మెయిన్ లొకేషన్స్, మెయిన్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటో వాళ్ళకి ఎలొకేషన్స్ చేసిన తర్వాత అవసరమైతే కొన్ని సందర్భాల్లో మనమే ఇన్వాల్వ్ అయ్యేది పని చేయవలసి వస్తుంది సూపర్వైజర్. ఓకేనా? సో దానికి ఇట్లా ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా దేని మీద అడుగుతారంటే కెమికల్స్. అసలు కెమికల్స్ మీద ఏ క్వశ్చన్ వస్తాయి, అసలు నువ్వు ఏ కంపెనీ కెమికల్ వాడినా అంటారు. అంటే రకరకాల కంపెనీలు ఉంటాయండి. ఫినోకిన్ ఉన్నది, సెవరాన్ ఉన్నది, కేర్ క్లీన్ ఉంది. ఓకేనా? టాస్కీ కెమికల్స్, ఇవన్నీ కెమికల్స్ కంపెనీ నేమ్స్. సో నీకు ఏ కంపెనీ వాడున్నావో, ఏ కంపెనీ తెలిసిందో ఆ కంపెనీ తెలుసుకొని అందులో టాస్క్ ఎగ్జాంపుల్ టాస్క్ అనుకో R1 R2 అట్లా కెమికల్ చెప్తాం. ఆ R1 ఆ కెమికల్ యొక్క డైల్యూషన్ అడుగుతారు. 1 లీటర్కి ఎంత ml కలపాలో డైల్యూషన్ అడుగుతాడు. ఓకేనా? ఒకవేళ హెవీగా కష్టమైంది అడగాలంటే దాని యొక్క pH వాల్యూ అడుగుతాడు. మ్యాక్సిమం అడగడు సూపర్వైజర్కి, బట్ అనదర్ ఎగ్జిక్యూటివ్ కానీ రిమైనింగ్ వేరే పొజిషన్లకి pH వాల్యూతో అడుగుతారు. ఏ కెమికల్ ఏ కలర్లో ఉందంటారు. డైల్యూషన్ అనేది ఏ కెమికల్ యూజ్ చేస్తారు, ఎంత యూజ్ చేస్తారని అడుగుతారు. ఒకవేళ డైల్యూషన్ యూజ్ చేయకపోతే ఎందుకు యూజ్ చేయాలని అడుగుతారు.
ఓకేనా. సో కెమికల్ మీద అనేది మ్యాక్సిమం అటువంటి క్వశ్చన్లు అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మిషనరీ. నువ్వు ముందు చేసినటువంటి ఉద్యోగంలో, సూపర్వైజర్ ఉద్యోగంలో ఏ మిషనరీ యూజ్ చేసావు? ఎగ్జాంపుల్ వ్యాక్యూమ్ మిషన్, సింగిల్ డిస్క్ మిషన్ అండ్ షాంపింగ్ మిషన్, బ్యాక్ వ్యాక్యూమ్ మిషన్, ఆటో స్క్రబ్బర్, వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్స్, ఇవన్నీ చాలా యూజ్ చేసి ఉంటావు. ఓకేనా. మిషనరీ మీద ఎట్లా అంటే ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ సింగిల్ డిస్క్ ఉంది. సింగిల్ డిస్క్ యొక్క ఆర్పిఎం అడుగుతాడు. ఆర్పిఎం అంటే రెవల్యూషన్ పర్ మినిట్. అంటే సింగిల్ డిస్క్ అనేది ఒక రౌండ్కి ఎన్ని టైమ్స్ తిరుగుద్ది అనే దాని మీద క్వశ్చన్లు వేస్తారు. వ్యాక్యూమ్ మిషన్ అడుగుతారు. వ్యాక్యూమ్ మిషన్లో డ్రై వ్యాక్యూమ్ మిషన్కి వెట్ వ్యాక్యూమ్ తేడా అడుగుతాడు. సో వ్యాక్యూమ్ మిషన్లో అసలు ఈ కెపాసిటీ అడుగుతారు. ఎన్ని లీటర్ వ్యాక్యూమ్ మిషన్ యూజ్ చేసావు, దాని యొక్క ట్యాంక్ కెపాసిటీ అడుగుతారు, దాని యొక్క పవర్ అడుగుతాడు. అంటే దాని యొక్క వ్యాక్యూమ్ మిషన్ కార్డులో ఉన్న డీటెయిల్స్ మొత్తాన్ని అడుగుతాడు. ఓకేనా. వ్యాక్యూమ్ మిషన్ కోసం, సింగిల్ డిస్క్ కోసం. నెక్స్ట్ ఆటో స్క్రబ్బర్ యొక్క ఆర్పిఎం ఎంత, దాని యొక్క పవర్ ఎంత, దాని యొక్క ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత, ఏ కెమికల్ యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా మిషనరీ మీద యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సింగిల్ డిస్క్ మనం ఫ్లోర్లో స్క్రాప్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే ఏం చేయాలి, రైట్ సైడ్ వెళ్ళాలంటే ఏం చేయాలని అడుగుతారు. అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఏం చేద్దాం, అప్ మనం సింగిల్ డిస్క్ అనేది పైకి ఎత్తేటప్పుడు ఎటు సైడ్ వెళ్తుంది, కిందకి నొక్కేటప్పుడు ఎటు సైడ్ వెళ్తుంది అనేది కూడా మిషనరీ మీద అటువంటి క్వశ్చన్లు కూడా అడుగుతారు. ఇప్పుడు కెమికల్ మీద అయిపోయింది, మిషనరీ మీద అయిపోయింది. కొన్ని మర్చిపోవచ్చు, బట్ మ్యాక్సిమం అడిగేవి ఈ కెమికల్ మీద, మిషనరీ మీద అడుగుతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కలర్ కోడింగ్ కోసం అడుగుతారు. ఏ క్లాత్లు, ఏ కలర్స్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు అని అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ ప్రొసీజర్లు అడుగుతారు. ఆల్రెడీ నేను ప్రజెంట్ క్వశ్చన్లో చెప్తున్నాను. ఒకవేళ నేను చెప్పని ఆన్సర్లు మాత్రమే ఇప్పుడు చెప్తున్నాను. రిమైనింగ్ ఆన్సర్లు క్వశ్చన్లు చెప్తున్నాను. రిమైనింగ్ ఆన్సర్లు నా వీడియోలో, పాత వీడియోస్ ఉంటాయి అన్నీ. ఎస్ఓపీలు అడుగుతారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు అంటే గ్లాస్ క్లీనింగ్ ఎట్లా చేస్తారు, వాష్రూమ్ ఎట్లా చేస్తారు, ఫ్లోర్ స్క్రబ్బింగ్ ఎట్లా చేస్తారు, హై లెవెల్ క్లీనింగ్ ఎట్లా చేస్తారు, క్యాఫ్టరీ క్లీనింగ్ ఎట్లా చేస్తారు, ప్యాంట్ క్లీనింగ్ ఎట్లా చేస్తారు, డిస్పోజరీ ఎట్లా చేస్తున్నారు, కార్పెట్ స్పాటింగ్ ఎట్లా చేస్తారు, కార్పెట్ స్పాటింగ్ ఎట్లా చేస్తారు, కార్పెట్ షాంపింగ్ ఎట్లా చేస్తారు, ఇవన్నీ కూడా ఎస్ఓపీలు ఉంటాయి. అవన్నీ కూడా చెప్పుకున్నాను. షాపర్ షాంపింగ్లు ఎట్లా చేస్తారు, ఇవన్నీ కూడా చెప్తున్నాను. ఆ యొక్క ఎస్ఓపీల గురించి అడుగుతారు. మెయిన్ ఎస్ఓపీలు అడిగింది వాష్రూమ్ డీప్ క్లీనింగ్ ఎట్లా ప్రొసీజర్, క్యాఫ్టరీ హై లెవెల్ క్లీనింగ్ ఎట్లా చేస్తారు, క్యాఫ్టరీ డీప్ క్లీనింగ్ ఎట్లా చేస్తారు, వాష్రూమ్ డీప్ క్లీనింగ్ ఎట్లా చేస్తారు, వాష్రూమ్లో డబ్ల్యూసీ ఎట్లా క్లీన్ చేస్తారని అడుగుతారు. డబ్ల్యూసీ అంటే ఏంటని అడుగుతారు. వాటర్ క్లోజర్ అంటారు డబ్ల్యూసీ అంటే. ఓకేనా. ఈ క్లీనింగ్ ప్రొసీజర్ని కంపల్సరీ నేర్చుకోవాలి. కంపల్సరీ క్లీనింగ్ ప్రొసీజర్లో వాష్రూమ్ డీప్ క్లీనింగ్ ప్రొసీజర్ అడుగుతారు, క్యాఫ్టరీ డీప్ క్లీనింగ్ ప్రొసీజర్ అడుగుతారు, కార్పెట్ షాంపింగ్ ఎట్లా చేస్తారో అడుగుతారు, కార్పెట్ స్పాటింగ్ ఎట్లా చేస్తారో అడుగుతారు. ఓకేనా. ఎస్ఓపీలో ఇవి కంపల్సరీ అడుగుతారు. నెక్స్ట్ కొన్నిసార్లు ఎంఎస్డిఎస్ కోసం అడుగుతారు, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్. అసలు మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ అంటే ఏమిటి, అందులో ఎన్ని అంశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా అడగొచ్చు. మ్యాక్సిమం కొన్నిసార్లు అడగొచ్చు, కొన్నిసార్లు అడగవచ్చు. ఎంఎస్డిఎస్ కోసం అసలు ఎంఎస్డిఎస్ అంటే బేసిక్ అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకే ఎట్ సైడ్ నుంచి అడుగుతారంటే పీపీ అంటే అడుగుతాడు. పీపీ అంటే చెప్పాను కదా, పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్స్. అసలు పీపీఈలు ఏమొస్తాయి. నెక్స్ట్ గ్రూమింగ్ అంటే ఏంటి అడుగుతారు. అసలు గ్రూమింగ్లో ఏవో వస్తాయి స్టాండర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు నువ్వు ఏ చెక్ లిస్ట్లో వాడేవాళ్ళు, ఏ చెక్ లిస్ట్లో అమలు చేసేవాళ్ళు, చెక్ లిస్టులు అంటే ఏంటి, ఎన్ని రకాల చెక్ లిస్టులను అడుగుతారు. నెక్స్ట్ రికార్డ్స్, నువ్వు ఇంతకుముందు ఏ రికార్డ్స్ యూజ్ చేసేవాడు, ఎన్ని రకాల రికార్డ్స్ యూజ్ చేసేవాడు, దేనికి ఏ రికార్డ్స్ యూజ్ చేసేవారు అడుగుతారు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫౌండ్ అంటే ఏంటని అడుగుతారు. నెక్స్ట్ ఇంకొచ్చేసి నెక్స్ట్ స్టోర్ విషయంకి వస్తే అసలు స్టోర్ ఎట్లా క్లీనింగ్ చేస్తారు, ఎట్లా సెటప్ చేస్తారని అడుగుతారు. మనం ఒకవేళ స్టోర్ని ఎట్లా క్లీన్ చేయాలంటే
ఏవో ఆన్సర్లు కాకుండా మనం ఒకటే ఆన్సర్ చేసుకోవాలి. 5S. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ 5S కోసం కూడా అడగవచ్చు. అసలు 5S అంటే ఏంటి? 5 రకాల ఎస్లు ఉంటాయి. ఒక్కొక్క ఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చెప్పాను కదా 5S అంటే షార్ట్ అవుట్, షటిన్ ఆర్డర్, షైనింగ్, అలాగే షాండ్రైజ్డ్ అండ్ సస్టైన్. ఇవన్నీ 5Sలు అంటారు. ఈ 5Sల ఆధారంగా స్టోరీని సెటప్ చేస్తారు. ఓకేనా? స్టోరీని ఎట్లా సెటప్ చేస్తున్నారని అడుగుతారు. నెక్స్ట్ ఆ మెటీరియల్ కోసం అడుగుతారు. ఎలా ఇండెంట్ పెడతావు, ఇండెంట్లో ఏముంటుంది కూడా అడుగుతారు. నెక్స్ట్ యాక్చువల్గా అసలు సూపర్వైజర్ అంటే ఏంటి, నెక్స్ట్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో ఎందుకు వచ్చావు, ఎందుకు రావాలనుకుంటున్నావు అడుగుతారు. అసలు సూపర్వైజర్గా అసలు నీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేస్తావు, నీ ప్రొసీజర్ ఏంటి చెప్పని అడుగుతారు. ఓకేనా? ఇక చాలా క్వశ్చన్లు అడుగుతారు. నెక్స్ట్ ఫ్లోర్స్ కోసం అడుగుతారు. ఎన్ని రకాల ఫ్లోర్స్ ఉన్నాయి, మీ పాత కంపెనీలో ఎన్ని రకాల ఫ్లోర్స్లో నువ్వు చేసావు. ఫ్లోర్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. 5 or 6 or 7 టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్ ఉంటాయి. కార్పెట్ ఉంటుంది, మార్బుల్ ఉంటుంది, టైల్స్ ఉంటుంది, లామినేట్ ఫ్లోర్స్ ఉంటాయి, వుడ్ ఫ్లోర్ ఉంటుంది. ఇవన్నీ చాలా రకాల ఫ్లోర్లు ఉంటాయి. ఒక ఫ్లోర్లో ఏం చేస్తావు, ఏ మిషనరీ యూజ్ చేస్తావు అని అడుగుతారు. ఓకేనా? నెక్స్ట్ యాక్చువల్గా మీ టూల్స్ అండ్ ట్యాకిల్స్ కోసం అడుగుతారు. ఎన్ని రకాల టూల్స్ ఉన్నాయి, ఏవి ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా అడుగుతారండి. నెక్స్ట్ బ్రీఫింగ్ ఎట్లా చేస్తావు, ఆ బ్రీఫింగ్ అంటే ఏంటి, డీబ్రీఫింగ్ అంటే ఏంటి అని అడుగుతారు. ఓకేనా? దాని మీద ఒక క్వశ్చన్ రావచ్చు. చాలా మ్యాక్సిమం నేను చెప్పినవన్నీ సూపర్వైజర్కి అడిగే క్వశ్చన్లు అండి. ఇప్పుడు మ్యాక్సిమం ఇవి తెలుసుకుంటే సూపర్వైజర్గా సెలెక్ట్ అవ్వచ్చు. ఓకేనా? అసలు సూపర్వైజర్ చేయలేకపోయినాడు కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకొని చెప్పాలంటే సెలెక్ట్ అవుతాడు. దాన్ని డెవలప్ అవ్వాలంటే పని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది కూడా ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకోవాలి. ఓకేనండి? ఇవ్వండి సూపర్వైజర్గా మెయిన్గా అడిగే, ఎక్కువ మంది క్లయింట్స్ అడిగే క్వశ్చన్స్. ఇవి నేర్చుకుంటే మాత్రం మ్యాక్సిమం సూపర్వైజర్గా సెలెక్ట్ అవ్వచ్చు, ఇది గ్యారంటీ. నెక్స్ట్ సింగిల్ డిస్క్ ఉంది కదా, ఆ సింగిల్ డిస్క్ అనేది ఏ కెమికల్ యూజ్ చేస్తారు, కార్బెట్ స్పాటింగ్ అట్లా చేస్తారు, ఎస్ఓపీల కింద వస్తాయి. ప్యాడ్స్, ఎన్ని రకాల ప్యాడ్స్ ఉంటాయి, సింగిల్ డిస్క్ యూజ్ చేసిన ఎన్ని రకాల కలర్స్ ఉంటాయి, ప్యాడ్స్ ఉంటాయి, ఏ ప్యాడ్ దేనికి ఉపయోగిస్తారు, ఎక్కడ ఉపయోగిస్తారు, అవి కూడా ప్యాడ్స్ విషయంలో కూడా క్వశ్చన్స్ అనేది వస్తాయి. ఓకేనా? టీ రోల్స్ ప్యాడ్ అవుతుంది, మెటీరియల్ రెగ్యులేషన్ ఎట్లా పెట్టాలి, ఎట్లా రిసీవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ ప్యాంట్రీ కోసం అడగాలనుకుంటే అది ప్యాంట్రీలో ఏ కన్జ్యూమబుల్స్ ఉంటాయి అవి కూడా అడుగుతారు. అవి కూడా నేర్చుకోవాలి. ప్యాంట్రీలో ఏ కన్జ్యూమబుల్స్ ఉంటాయి, ఎన్ని రకాల కన్జ్యూమబుల్స్ ఉంటాయి, అవి కూడా నేర్చుకోవాలి. ఓకేనా? ఇవన్నీ మ్యాక్సిమం నేర్చుకుంటే సూపర్వైజర్గా సక్సెస్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. నేను చెప్పినటువంటి ఈ వీడియోలో సూపర్వైజర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే అడుగుతారో అవన్నీ కూడా పూర్తిగా వివరించడం జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.